బేసిక్గా ఇక్కడ ఒక నానుడు ఏముంటుందంటే బీజేపీ అర్బన్ పార్టీ అనేటువంటి ఒక పొలిటికల్ సినారియో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇక్కడ అర్బన్ ఓటర్స్ అందరూ కూడా కార్పొరేషన్ లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ వైపు పోస్టల్ బ్యాలెట్ లో పట్టం కడుతున్నారు. సో నా కొలీగ్ కళ్యాణ్ చెప్పినట్టుగా మంచిర్యాలలో ఇప్పటివరకు కాంగ్రెస్ 8 లీడ్ లో ఉంటే బీఆర్ఎస్ 2, బీజేపీ ఎక్కడ ఖాతా తెరవలేరు. ఇక రామగుండంకి వస్తే 12 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 2 బీజేపీ లీడ్ లో కొనసాగుతుంది పోస్టల్ బ్యాలెట్స్ లో. నిజామాబాద్ లో అద్భుతంగా కొంత బీజేపీ ఇక్కడ నిజామాబాద్ లో పుంజుకుందని చెప్పాలి. ఆ తర్వాత కొంత మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కూడా ఇదే ఉమ్మడి జిల్లా పరిధిలో ఉంది కాబట్టి కొన్ని సీరియస్ గానే తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. సో అక్కడ కూడా కొంత కాంగ్రెస్ కొనసాగుతుంది. నాతో పాటుగా మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారు కూడా జాయిన్ అవుతున్నారు. సో మౌలి గారి దగ్గర 9 గంటల తర్వాత వివిధ కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో ఏ పార్టీ లీడ్ లో ఉందో అప్డేట్స్ ఉన్నాయి. సో మౌలి గారు, యాజ్ ఆఫ్ నౌ 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్ లో గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరికి పట్టం కట్టారనుకోవాలి? డెఫినెట్గా మనోజ్, మనం ఆర్టీవీ అనేది ముందు ప్రీ పోల్ సర్వే చేసింది, ఎగ్జిట్ పోల్ సర్వే చేసి చాలా ఎగ్జాక్ట్ నెంబర్ అయితే చెప్పగలిగింది. ఆర్టీవీ ఏది చెప్పిందో అదే లైన్లో ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. 100% ఆర్టీవీ చెప్పింది నిజం కాబోతోంది మున్సిపల్ ఎన్నికల విషయంలో. మనం చూస్తున్నాం, ఇంతకుముందే చెప్పాం, నిజామాబాద్, కరీంనగర్ ఈ 2 కూడా బీజేపీ కంచుకోటలుగా ఏదైతే అనుకున్నామో బీజేపీకి మెజారిటీ సీట్లు రాబోతున్నాయి. మిగిలిన విషయాలు చూస్తే మిగిలిన 5 కార్పొరేషన్లో కాంగ్రెస్ లీడ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ముందుగా చెప్పుకోవాల్సింది నిజామాబాద్ అండ్ కరీంనగర్. మనోజ్, ఒకసారి మనం చూడాలి, మున్సిపాలిటీ అనగానే మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఇవి అర్బన్ ఓటింగ్. ఇది కొంత మున్సిపాలిటీలో గ్రామీణ ఓటర్స్ కలిసి ఉన్నా కూడా మున్సిపాలిటీలో అయితే కార్పొరేషన్ అయితే కంప్లీట్గా ఇది అర్బన్ ఓటింగ్. ఒక నిమిషం సార్, ఒక బ్రేకింగ్ వస్తుంది 9 AM ట్రెండ్స్ సంబంధించి. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. బ్రేకింగ్ కమింగ్ ఆన్ 9 AM అయ్యేసరికి 9 గంటలు అయ్యేసరికల్లా పెద్ద ఎత్తున రిజల్ట్స్ మారుతూ ఉన్నాయి. సో పోస్టల్ బ్యాలెట్స్ లో ట్రెండ్స్ కనబడుతున్నాయి. సో అధికార కాంగ్రెస్ పార్టీ లీడ్ లో దూసుకెళ్తోంది. 7 కార్పొరేషన్లో 5 హస్తం హవా కనబడుతోంది. మహబూబ్ నగర్, మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం, నల్గొండ ఈ 5 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో దూసుకెళ్తోంది. నిజామాబాద్, కరీంనగర్ లో మాత్రం కొంత బీజేపీకి లీడ్ కనిపిస్తోంది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి కాంగ్రెస్ 3 స్థానాల్లో, బీఆర్ఎస్ 3 స్థానాల్లో, బీజేపీ 6, ఎంఐఎం 1. అంటే ఇక్కడ కరీంనగర్ లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 2 కూడా పోటాపోటీగా నెక్ టు నెక్ ఫైట్ కనబడుతోంది. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, ఎంఐఎం 1. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ పార్టీ 1 మాత్రమే ఇంకా ఆ స్థానానికి పరిమితం అయిపోయింది. ఇక బీజేపీ 5 స్థానాల్లో, ఇక్కడ ఎంఐఎం బీఆర్ఎస్ కంటే అత్యధిక శాతంగా 2 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ లీడ్ లో కొనసాగుతోంది. మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 2 లీడ్ లో కొనసాగుతుంది. ఇక్కడ బీజేపీ కానీ ఎంఐఎం ఎటువంటి ఖాతా తెరవలేదు, అటువంటి ప్రాధాన్యత కనిపించట్లేదు. ఇక్కడ రామగుండం కార్పొరేషన్ లో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5, బీజేపీ 2, ఇతరులు 3 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 0, ఇతరులు 5 స్థానాల్లో. కొత్తగూడెంలో ఇండిపెండెంట్లు కూడా అత్యధిక స్థానంలోనే 5 స్థానాలు లీడ్ లో కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కంటే ఇండిపెండెంట్ అధిక శాతంగా ఇక్కడ లీడ్ కనిపిస్తోంది. నల్గొండ కార్పొరేషన్ సంబంధించి కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 3, బీజేపీ 1 అండ్ ఇంకా ఇతరులు ఎవరు కూడా కనిపించట్లేదు. సో నల్గొండలో కూడా కొంత బీజేపీ 1 స్థానం, బీఆర్ఎస్ పార్టీ ఆశించిన దానికంటే చాలా తక్కువగా, అంటే 1/4 మాత్రమే కనబడుతోంది యాజ్ ఆఫ్ నో కాంగ్రెస్ తో కంపేర్ చేస్తే. ఎస్, ఓవర్ టు యు మౌలి గారు. సో ఈ రిజల్ట్స్ ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా? పోస్టల్ బ్యాలెట్ లోనే ఈ స్థాయి రిజల్ట్స్ వచ్చాయంటే ఇది ఇంకా పుట్ ఫార్వర్డ్ మామూలు బ్యాలెట్స్ ఓపెన్ చేసేసరికల్లా సామాన్య ఓటర్లు నాడు ఏముండబోతోంది? తప్పకుండా మనోజ్, ఈ ట్రెండ్స్ మనం ఏదైతే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ చూస్తున్నామో ఇది ఓవరాల్ ట్రెండ్స్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే నిజామాబాద్ చూసినప్పుడు నిజామాబాద్లో మొత్తం 60 డివిజన్లు ఉంటాయి. ఇక్కడ చూసినప్పుడు బీజేపీకి చాలా స్పష్టంగా 6 డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ లీడ్లో ఉంది. అక్కడ చూస్తే కాంగ్రెస్ 3 డివిజన్లో మాత్రమే ఉంది. బీఆర్ఎస్ అనూహ్యంగా, నిజానికి బీఆర్ఎస్కి అనుకున్న దానికంటే కొంత నంబర్ ఎక్కువే కనిపిస్తుంది. బీఆర్ఎస్ 3 స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఉంటే 2 కలిపి ఎంత ఉంటుందో అంత ఒక బీజేపీకే వస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఎంఐఎం కూడా చాలా బలంగా ఉంటుంది. లాస్ట్ ఎన్నికల్లో అక్కడ ఎంఐఎంకి 18 స్థానాలు గెలిస్తే ఈసారి మాత్రం కొద్దిగా నిజామాబాద్ జిల్లాలో ఎంఐఎం బలం కొంత తగ్గే సూచన కనిపిస్తుంది. అదే విషయం మనకి ఇప్పుడు దీంట్లో పోస్టల్ బ్యాలెట్లో కూడా కనిపిస్తుంది. మనోజ్, బీజేపీ 6 స్థానాల్లో లీడ్లో ఉంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 3 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. మరొక కార్పొరేషన్ ఎక్కడైతే బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ అనుకుంటున్నామో అది కరీంనగర్లో కూడా మనోజ్ అదే ట్రెండ్ కనిపిస్తుంది మనకి. అక్కడ కూడా బీజేపీ 6 స్థానాల్లో లీడ్లో ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ 3 అండ్ బీజేపీ 3 స్థానాల్లో లీడ్లో కనిపిస్తుంది. అంటే పోస్టల్ బ్యాలెట్లు అనేది ఓవరాల్ రిజల్ట్ని ప్రతిఫలిస్తున్నాయి, చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
ఆ తర్వాత మనం చూడాల్సింది నల్గొండ అనేది మనకు తెలుసు కాంగ్రెస్కి కంచుకోట. అక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతుంది. అదే విషయం మనకి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కనిపిస్తుంది. మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంటే బీఆర్ఎస్ 3 స్థానాల్లో, బీజేపీ కేవలం 1 స్థానంలో మాత్రమే నల్గొండలో లీడ్లో ఉంది. ఆ తర్వాత రామగుండం కూడా కాంగ్రెస్కి చాలా కంచుకోట. అక్కడ కూడా మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. బీఆర్ఎస్ 5, బీజేపీ 2 స్థానాలు ఉంటే ఇతరులు అదర్స్ అక్కడ ఇంకా ఏఎఫ్బి ఉంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అక్కడ పోటీలో ఉంది. కాబట్టి అక్కడ ఇతరులు అన్ని కలిసి 3 స్థానాల్లో లీడ్లో ఉంది. మనోజ్, మొత్తం మీద ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు ఇప్పుడు ట్రెండ్ కనిపిస్తుందో అది ఓవరాల్గా వచ్చే రిజల్ట్స్కి చాలా ఒక సూచికలాగా మనం భావించవచ్చు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయిపోయి మనం ఏదైతే ఆర్టీవీ చెప్పిందో మనం ఇప్పటికే లీడ్ చెప్పాం. మొత్తం నిజామాబాద్ అండ్ కరీంనగర్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవబోతుందని చెప్పాం. మనం నంబర్ కూడా ఇచ్చాం. నిజానికి కరీంనగర్లో మొత్తం 66 డివిజన్లు ఉంటే మనం 18 స్థానాల దాకా కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పాము. అయితే ఎగ్జిట్ పోల్స్లో మనకు తాజాగా అందుతున్న సమాచారం బట్టి అక్కడ కాంగ్రెస్కు మరొక సీటు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అక్కడ మొత్తం 19 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ మనం 15 నుంచి 16 స్థానాలు బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పాం కరీంనగర్లో. అదే ట్రెండ్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. దాదాపు 16 స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందంటే ఇప్పుడు అక్కడ మన పోస్టల్ బ్యాలెట్లో కూడా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కి ఈక్వల్గా 3 స్థానాల్లో 2 లీడ్లో ఉన్నాయి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది బీజేపీ మనం చెప్పాం, మన ప్రీ పోల్ సర్వేలు చెప్పాం 25 నుంచి 27 స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని చెప్పాం. అయితే మనకు ఎగ్జిట్ పోల్స్లో మనకు వచ్చిన నంబర్ అది 28 దాకా కూడా పెరగవచ్చు బీజేపీ బలం మనకు తెలుస్తోంది. అదే ట్రెండ్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీకి 6 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో ఉంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 3 స్థానాల్లో ఉంది. ఎంఐఎం మనం చెప్పిన నంబర్ 5 నుంచి 7 స్థానాలని లేటెస్ట్గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కరీంనగర్లో ఎంఐఎం 6 స్థానాల్లో గెలవబోతుందని మనకు సమాచారం అందుతోంది. దానికి సూచికగానే ఈ ప్రస్తుతానికైతే ఎంఐఎం 1 స్థానంలో పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో ఉంది. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది మనోజ్ నిజామాబాద్. ఎప్పుడైతే నిజామాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్ మహబూబ్ నగర్ చూద్దాం. మహబూబ్ నగర్లో 30 నుంచి 35 స్థానాలు కాంగ్రెస్ లీడ్లో ఉంటుందని చెప్పాము. ఇక్కడ మొత్తం మహబూబ్ నగర్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో కూడా 35 స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతోంది. మనం ఇంతకుముందే చెప్పాము, మన ప్రీ పోల్ సర్వే కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఏదైతే చెప్పామో 30 to 35 అని చెప్పాము. మనం ఈ 35 డివిజన్లో కాంగ్రెస్ గెలవబోతుంది. ఆ తర్వాత చూస్తే బీఆర్ఎస్ ఎగ్జాక్ట్ నెంబర్ కూడా మనం చెప్పగలిగాము. ఆర్టీవీ 10 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పాము. తాజా సమాచారం ప్రకారం కూడా ప్రస్తుతం అక్కడ 12 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా చూస్తే 9 గంటల వరకు మనకు అందుతున్న సమాచారం బట్టి చూస్తే అక్కడ కాంగ్రెస్ 12 స్థానాల్లో, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, ఎంఐఎం 1 సీట్లో చాలా ఆధిక్యత పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యత చూపిస్తోంది. ఆ తర్వాత బీజేపీ చూస్తే ఆర్టీవీ చాలా స్పష్టంగా చెప్పింది 7 నుంచి 8 స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని. ఇప్పటికీ కూడా మనకున్న సమాచారం, తాజా సమాచారం ప్రకారం మొత్తం బీజేపీ అక్కడ 7 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఎంఐఎం 1 నుంచి 3 స్థానాలని ఆర్టీవీ చెప్పింది. అక్కడ కూడా ఇదే నంబర్ 3 స్థానాల్లో గెలవబోతుంది. ప్రస్తుతం అక్కడ తాజా సమాచారం చూస్తే కాంగ్రెస్ 3 స్థానాల్లో, బీఆర్ఎస్ 1, బీజేపీ 5 స్థానాల్లో ఇక్కడ ప్రస్తుతం అయితే లీడ్లో ఉంది.